మీనాక్షి నీ చేత్తో నా చేత్తో అందరూ చేత్తో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సపోర్ట్ చేస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అక్షు అలా ఏ కూర్చొని నా చేయవచ్చు బాగి పెట్టు హ్యాపీ న్యూ ఇయర్ మన్ను హ్యాపీ అక్షు హ్యాపీ న్యూ ఇయర్ మన్ను ఇదిగో అచ్చి హ్యాపీ న్యూ ఇయర్ బుజ్జి హ్యాపీ న్యూ ఇయర్ చాక్లెట్ హ్యాపీ న్యూ ఇయర్ పుట్ల ఇదేంటో కొంచెం అంటారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెల్లి అదే హ్యాపీ న్యూ ఇయర్ డాడీ హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 31st నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈరోజు మొత్తం హోమ్ మేడ్ ఫుడ్సే చేసేసాను అనమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈరోజు నేను చూపిస్తున్న వీడియోలో రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి. సో మిస్ అవ్వకుండా నా ఛానల్ని ఫాలో అయిపోండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే ఈరోజు మేము బార్బిక్యూ అయితే పెట్టేసుకున్నాం అండ్ లాలీపాప్ కూడా చేసుకున్నాం చికెన్. సో ఫస్ట్ అయితే మేము ఏం చేసామంటే బార్బిక్యూ ఈరోజు ఓపెన్ చేసామన్నమాట. సో సెట్ మొత్తం. సో దీనికి మేము ఫైర్ రప్పియడానికి ఏం చేసాము, ఎలాంటి ప్లాన్ చేసాము, కిరోసిన్ వేస్తే ఎక్కడ మనం చేసే రెసిపీస్ కూడా అదే స్మెల్ వస్తుందా అని చెప్పి కిరోసిన్ ఇలాంటివి ఏమీ వాడకుండా ఎలా మేము నుప్పులు అనేది తయారు చేసుకున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా యమ్మీగా చికెన్ లాలీపాప్ తందూరి స్టైల్లో ఎలా చేసుకోవాలి అని చెప్పి అయితే ఇవి చక్కగా నేను తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కబాబ్స్ అనమాట. సో చికెన్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క అరోమాతో నిండుంటుంది అనమాట. సో ఇవన్నీ మనం ఇలా బార్బిక్యూ ఇంట్లో సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ బయట మనకి ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు కదా. సో ఇలా మనం స్పెషల్గా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడైతే వీళ్ళు చక్కగా మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ మేము చక్కగా పార్టీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ జస్ట్ మేము ఏంటంటే స్టార్టింగ్ కబాబ్స్ అన్నీ పెట్టేసామన్నమాట. సో చికెన్ కబాబ్స్ అన్నీ పెట్టేసి చక్కగా మేమైతే ఇక్కడ హీట్ చేసేస్తున్నాము. అండ్ అందరం కూర్చుని చక్కగా మాటలు చెప్పుకుంటూ అండ్ ఇలా రెసిపీస్ చేసుకుంటూ తింటూ ఎంత బాగుంటుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ బయట పార్టీస్ కన్నా ఇలా ఇంట్లో పార్టీస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ విత్ ఫ్యామిలీ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేమైతే పిల్లలతో కొంచెంసేపు మాటలు చెప్పుకుంటూ ఈ రెసిపీస్ అన్నీ చేసేసుకుని చక్కగా సర్వ్ చేసుకుంటూ తినేసామన్నమాట. అండ్ తినేది కూడా మేము జస్ట్ ఒక క్లిక్ అలా యాడ్ చేశాను. ఎందుకంటే జస్ట్ మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మన వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలి కదా. సో అని చెప్పి జస్ట్ నేను ఒక క్లిక్ అయితే యాడ్ చేసేసాను. అండ్ మేము ఇక్కడ ఏం చేసామంటే కూల్ డ్రింక్స్ ఏం యూస్ చేయలేదు. ఎందుకంటే కొంచెం పిల్లలకి జలుబు చేస్తుంది కదా చలికాలం అని చెప్పి. సో జస్ట్ మేము నార్మల్గా స్నాక్స్ వరకే పెట్టుకుని సలాడ్ ఒకటి పెట్టేసుకుని తింటూ ఎంజాయ్ చేసేసామన్నమాట. సో మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఎలా ఎంజాయ్ చేశారు 31st నైట్ అనేది షేర్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోలో ఫస్ట్ కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇంట్లో ఏమేమి రెసిపీస్ చేసుకున్నాను అనేది కూడా అప్డేట్ చేస్తాను. అండ్ ఈ రోజు నుంచి మన ఛానల్లో మ్యాక్సిమం మెనీ వ్లాగ్స్ కానీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఇయర్ నుంచి కొంచెం చేంజ్ అయితే ఉంటుంది మన ఛానల్లో. అండ్ ఖచ్చితంగా మీరు నేను చేసే ప్రతి వీడియో లైక్ అనేది చేయండి, కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కుకింగ్ వీడియోస్, నేను రెసిపీస్ కూడా చేసి వీడియోస్ అయితే పెడతాను. సో మీ సపోర్ట్ ఉంటేనే కదా ఇంకొంచెం నా ఛానల్ అనేది బూస్టప్ అవుతుంది. సో ఈ న్యూ ఇయర్కి నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారనమాట. ఎమ్మీగా ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. స్పైసీగా తినే వాళ్ళకి స్పైసీగా ఎలా చేసుకోవాలి ఈ రెసిపీ అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ మేమైతే తినేసి చక్కగా మాటలు చెప్పేసుకుంటూ మ్యూజిక్ పెట్టేసుకుని వింటూ చక్కగా ఎంజాయ్ చేసేసాము.
అండ్ స్టార్టింగ్ మేమైతే బార్బిక్యూ పెట్టేసుకుని సెట్ అనేది చక్కగా సాంగ్స్ అనేది వింటూ తినేసిన తర్వాత మూవీ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఐటమ్స్ కొన్ని అన్నీ ఇదే చేస్తే బోర్ కొట్టేస్తుంది అని చెప్పి కొన్ని ఐటమ్స్ ఇంట్లో కూడా మనము అప్పటికప్పుడు చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇవన్నీ తినేసి మేము ఇంట్లో కూడా చికెన్ లాలీపాప్ అయితే చేశానమాట. సో అది కూడా తింటూ చక్కగా మూవీ అనేది పెట్టుకుని ఎంజాయ్ చేసేసాము ఈ ఇయర్కి. అండ్ పిల్లలైతే చాలా ఇష్టంగా హ్యాపీగా తిన్నారనమాట. సో మా పిల్లల్ని చూస్తేనే తెలిసిపోతుంది కదా, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారనమాట. సో మమ్మీ బయట కన్నా ఇంట్లో ఇంత టేస్టీ ఫుడ్ చేసింది అని చెప్పి. సో ఇలానే ఇంట్లో మనం ట్రై చేస్తూ ఉంటే మంచి మంచి రెసిపీస్ అయితే వచ్చేస్తాయండి. సో స్టార్టింగ్ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలవాటు అయిపోతుంది రెసిపీస్ చేయడం అనేది. అండ్ మా బేబీకి అయితే ఇది ఫేవరెట్ అనమాట. సో అది ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది. ఫైనల్గా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ లాట్స్ ఆఫ్ యువర్ లవ్ అనమాట. అండ్ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.